హలో ఎవ్రీవన్, వెల్కమ్ వెల్కమ్ టు ఆర్ యూట్యూబ్ ప్లాట్ఫామ్. ఇదే మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మా టెలిగ్రామ్ గ్రూప్ డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది, రోహీస్ అకాడమీ. అక్కడికి వెళ్ళి మా క్వాలిటీ ఆఫ్ కంటెంట్ని కంప్లీట్గా అబ్జర్వ్ చేయండి. తెలుగులో ఇంగ్లీష్లో బైలింగ్వల్గా విత్ పిక్చర్స్తోని అండ్ రియల్ టైం విజువలైజేషన్స్తోని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కంటెంట్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ ఇవ్వండి అండ్ మీకున్న సజెషన్స్ని కామెంట్లో తెలపండి. అండ్ ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఓకేనా? ఇక లుక్ ఇన్ టు అవర్ కరెంట్ అఫైర్స్. ఎస్, మనం కరెంట్ అఫైర్స్ని చూడకముందు ఒక క్వశ్చన్ని గ్యారంటీ 100% గ్యారంటీ క్వశ్చన్స్ని మనం గత కొన్ని క్లాసెస్ నుంచి చూడడం జరుగుతుంది. సో ఈరోజు కరెంట్ అఫైర్ అండ్ సబ్జెక్ట్ ఓరియంటేషన్లో మనం ఎక్స్పెక్ట్ చేసే ఒక క్వశ్చన్, కామన్ క్వశ్చన్. ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఎకానమీ. ఓకేనా? ఎకానమీకి రిలేటెడ్ క్వశ్చన్ ఏంటంటే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ రిలీజ్డ్ బై WEF, వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఈ క్రింది వానిలో రిలీజ్ చేయని రిపోర్ట్ ఏంటి అంటున్నారు. సో ఫస్ట్ రిపోర్ట్ చూడండి, గ్లోబల్ కాంపిటేటివ్నెస్ రిపోర్ట్. తర్వాత ది గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్. తర్వాత ది గ్లోబల్ రిస్క్ రిపోర్ట్, వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ రిపోర్ట్. ఇప్పటికే మీకు అర్థమైపోయింది ఎందుకు నేను ఈ కరెంట్ అఫైర్ మీతో మాట్లాడా అని. సో నిన్న మనం చూస్తే ఇక్కడ మనం చూడొచ్చు గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్, ఇది రావడం జరిగింది. సో అది మనకి కరెంట్ అఫైర్లో టాపిక్గా వచ్చింది. దాన్ని అల్లుకొని మన సబ్జెక్ట్ ఓరియంటేషన్లో ఈ క్వశ్చన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంతకుముందు యూపీఎస్సి సెంట్రల్లో అడిగిన ప్రాక్టీస్ కూడా ఉంది. ఓకేనా? ఓకే. సో ఆన్సర్ ఏంటో చేయండి, ఆన్సర్ ఏంటో కామెంట్లో చేయండి. ఈ కరెంట్ అఫైర్ వచ్చినప్పుడు నేను దాని ఆన్సర్ చెప్పడం జరుగుతుంది. ఓకేనా? అండ్ సరే, ఆ కరెంట్ అఫైర్లో మాట్లాడుకుందాం. ఓకేనా? ఎస్. అండ్ దీంతో పాటు ఇంకొక కామన్ క్వశ్చన్ కూడా తీసుకోవడం జరిగింది. ఈ క్వశ్చన్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి లేదా కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి అందరికీ సుపరిచితమే. సో క్వశ్చన్ ఏంటి అంటే, మాంట్రియల్ ప్రోటోకాల్. ఎక్కడ ఉందండి మాంట్రియల్? కెనడాలో ఉండడం జరిగింది. సో మాంట్రియల్ ప్రోటోకాల్ అంటే ఏంటి, అది ఎందుకు, వై, వాట్? సింపుల్ కదా. సో ఏంటో కామెంట్ చేయండి. ఈ రెండిటికి ఎక్స్ప్లెనేషన్ ఇదే వీడియోలో ఉంటుంది. చలో ఇక చూసేద్దాం. ఎస్, మన ఫస్ట్ కరెంట్ అఫైర్ చూడండి. ఏంటి? ఇటాలియన్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఎక్కడుంది? అరుణాచల్ ప్రదేశ్. నేను గత కొంతకాలం నుంచి అప్రాక్సిమేట్లీ మన కరెంట్ అఫైర్ స్టార్ట్ అయ్యి మే ఫిఫ్త్ నుంచి నేటి వరకు ఇది 38th వీడియో అన్నట్లుగా. సో ఇప్పటి వరకు ఈ అరుణాచల్ ప్రదేశ్ ఎన్నిసార్లు మనం కరెంట్ అఫైర్లు చూడడం జరిగింది, అర్థమవుతుంది కదా. సో ఇది మాట్లాడినప్పుడు నేను మీకు చాలాసార్లు చెప్పా, ఇక్కడ ఉన్న హిల్స్ ఏమంటాం మనం? డాప్లా, మిరీ హిల్స్, అబ్బోర్ హిల్స్, తర్వాత మిష్మీ హిల్స్ అని మాట్లాడతాం అని చెప్పానా లేదా? చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ దీనికి సంబంధించిన క్వశ్చన్ గ్రూప్ 2లో కూడా అడగడం జరిగింది. అర్థమవుతుంది కదా. సో అదే కాంటెక్స్లో నేను ఇప్పుడు ఏంటి, ఇటాలియన్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్, ఎగ్జాక్ట్గా కొన్ని రోజుల ముందు ఇక్కడ మనం ఏంటి, అప్పర్ సియాంగ్ ప్రాజెక్ట్, దేనికి ప్రత్యామ్నాయంగా చైనాలో ఉన్న మెడోక్ ప్రాజెక్ట్కి కౌంటర్ అటాక్గా మన ఇండియాలో కన్స్ట్రక్ట్ చేస్తున్నాం అని మాట్లాడుకుందాం, అంతే కదా. సో ఈరోజు మనకి ఏం కనబడుతుంది? ఇటాలియన్ హైడ్రో ప్రాజెక్ట్. సో చూడండి, ఇది ఇటాలియన్ హైడ్రో ప్రాజెక్ట్. ఈ డిస్ట్రిక్ట్ పేరు ఏంటి అంటే, ఈ డిస్ట్రిక్ట్ పేరు వచ్చేసి దిబంగ్ వ్యాలీ. ఏం వ్యాలీ? దిబంగ్ వ్యాలీ. ఆ జిల్లా పేరు దిబంగ్ వ్యాలీ. ఓకేనా? ఆ దిబంగ్ వ్యాలీ డిస్ట్రిక్ట్ లో ఈ ప్రాజెక్ట్ ని కన్స్ట్రక్ట్ చేస్తారు. సో ఇది కరెంట్ అఫైర్ లో న్యూస్ వచ్చింది. ఇది అండి ఆ ప్రాజెక్ట్. సో దీనికి సంబంధించిన కొన్ని ఇష్యూస్ ని బ్రేక్ డౌన్ చేసేద్దాం. సో ఫస్ట్ ఇక్కడ చూడండి, ఫారెస్ట్ అడ్వైజరీ కమిటీ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ కింద ఉన్న అడ్వైజరీ బాడీ. ఏంటిది అది? ఫారెస్ట్ అడ్వైజరీ బాడీ. ఇది మన దేశంలో 1980లో ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ అని ఒకటి ఉంది కదా, అటవీ సంరక్షణ చట్టం. దాని ప్రకారంగా ఇది మన దేశంలో ఏర్పడ్డది. సో ఇది ఏం చేసిందంటే, ఈ ఇటాలియన్ ఇక్కడ చూడండి, రన్ ఆఫ్ రివర్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్, దీనికి ఇది ఓకే చెప్పడం జరిగింది. సో ఆ కాంటెక్స్ట్ లో ఇది వచ్చింది. సో ఓకే చెప్పడం జరిగింది. లొకేషన్ ఎక్కడ? సో ఇక్కడ దిబంగ్ వ్యాలీ, అరుణాచల్ ప్రదేశ్. అండ్ 36th హాట్ స్పాట్
వరల్డ్ వైడ్ గా ప్రపంచవ్యాప్తంగా ఉన్న 36 హాట్స్పాట్లలో ఇది ఏ హాట్స్పాట్ లో ఉండడం జరిగింది? ఈస్టర్న్ హిమాలయన్ గ్లోబల్ బయోడైవర్సిటీ హాట్స్పాట్. అంతే కదా. ఇప్పుడు మీరు చూడండి సో మనకి హిమాలయాలు ఈ రేంజెస్ లో కూడా ఉంటాయి కదా, ఇక్కడ ఉన్న హిమాలయాన్ని మనం పిలిచే పేరేంటి? పూర్వాంచల్. ఏమని పిలుస్తున్నాం ఈ హిమాలయస్ అన్నట్టు మనం? పూర్వాంచల్. సో ప్రపంచం మొత్తం మీద ఉన్న 36 హాట్స్పాట్లలో దిస్ ఈస్ ది వన్ ఆఫ్ ది హాట్స్పాట్స్ అక్రాస్ వరల్డ్ వైడ్. ఓకేనా? సో ఇది ఈ లొకేషన్ లో దీన్ని కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఏ నదుల మీద 2 నదులు ఉన్నాయండి. ఈ 2 నదులు కూడా ఏంటి? మన బ్రహ్మపుత్రకు ఉపనదైన దిబాంగి, ఈ ఉపనదైన దిబాంగి ఉపనదులు. ఆ 2 ఉపనదులు ఏంటి? ఒకటి డ్రై నది, రెండోది తాలో నది. తాలో అండ్ డ్రై. ఈ 2 నదులు దేనికి? దిబాంగి ఉపనదులు. ఈ దిబాంగ్ దేనికి ఉపనది? బ్రహ్మపుత్రకు ఉపనది. ఓకేనా? సో ఇది దీని కాంటెక్స్ట్. సో దీన్ని అక్కడ ఉన్న కమ్యూనిటీ ఎస్పెషల్లీ నేను ఇప్పుడు రాసాను చూడండి. ఎస్పెషల్లీ ఇక్కడ మిష్మి అని రాసాను చూడండి. ఈ మిష్మి ట్రైబ్స్ ఏంటి అంటే, వద్దు ఈ ప్రాజెక్ట్ ని దయచేసి కన్స్ట్రక్ట్ చేయకండి. ఇక్కడ ఉన్న చెట్లు కనబడుతున్నాయి కదా, ఇలాంటి చెట్లు దాదాపు ఎంత పోతున్నాయంటే 2,70,000 చెట్లు పోతున్నాయండి. సో చెప్పండి, చెట్లను నరికేసి తెచ్చుకున్న అభివృద్ధి అయినా? సో 2,70,000 చెట్లు పోతున్నాయి. దాదాపు 1,100 హెక్టార్స్ ల్యాండ్ ఏమవుతుంది? అన్క్లాసిఫైడ్ ఫారెస్ట్ ల్యాండ్ అంట. సో ఇదంతా స్టోరీ జరుగుతుంది. చాలా పెద్ద ఇష్యూ. అందువల్ల దీన్ని మనం ఈ కరెంట్ అఫైర్ లో మాట్లాడుకోవడం జరిగింది. సో దీని దగ్గర ఉన్న బయోడైవర్సిటీ చూసుకుంటే సరే 6 గ్లోబల్లీ థ్రెటెన్డ్ మమ్మల్స్ ఇక్కడ ఉన్నాయంట, 3 ఎండేంజర్డ్ స్పీషీస్ ఉన్నాయంట, 3 వల్నరబుల్ స్పీషీస్ ఉన్నాయంట. ఇలా మాట్లాడుకుంటే చాలా బయోడైవర్సిటీ అండి. ఇక్కడ డీర్ కానీ, బేర్స్ కానీ, లేదు అంటే లెపర్స్ కానీ, టైగర్స్ కానీ, ఇలా చాలా వరకు ఇక్కడ బయోడైవర్సిటీ ఉండడం జరిగింది. సో లోకల్ కమ్యూనిటీస్ దీనికి ఆపోజిట్ గా ప్రొటెస్ట్ చేయడం జరిగింది. సో ఎఫ్ఎస్సి అంటే ఏంటి? ఇప్పుడే మాట్లాడుకున్నాం కదా, 1980లో ఏర్పడ్డది. ఓకే, అండ్ ఇది తెలుగు స్క్రిప్ట్. ఓకేనా? సో ఇది ఎంటైర్ దీని స్టోరీ. అర్థమైంది కదా? ఐ హోప్ ఐఎమ్ క్లియర్ ఇట్. ఓకేనా? ఎస్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, IATA ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ ఎందుకు వచ్చింది? సో నిన్న మనం చూసాం అహ్మదాబాద్ లో జరిగిన ఆ ప్లేన్ క్రాష్, అప్రాక్సిమేట్లీ 200+ పీపుల్ చనిపోయారు. అది చాలా బాధాకరం. సో ఏం జరుగుతుంది అసలు? అలాంటి వాటి గురించి చూసుకుంటే దాంట్లో గైడెన్స్ కానీ, లేదంటే కమ్యూనికేషన్ సిస్టమ్ కానీ, లేదంటే ఆ ప్లేన్ పాతబడిందా, లేకపోతే దాంట్లో ఉన్న సెక్యూరిటీ ఇష్యూస్ ఏంటి, ఇవన్నిటి గురించి మనం మాట్లాడుకోవాలి కదా. సో అదే కాంటెక్స్ట్ లో ఇదేంటి అంటే వరల్డ్ వైడ్ గా, ఎస్పెషల్లీ మన యుఎన్ఓ ఉంది కదా, ఐక్యరాజ్య సమితి. దీంట్లో ఇది ఒక స్పెషలైజ్డ్ బాడీ, ఒక స్పెషలైజ్డ్ ఆఫీసు. ఇదేంటి అంటే విమానాలకు సంబంధించిన భద్రత కానీ, లేదు అంటే దాంట్లో ఉన్న సెక్యూరిటీ ఇష్యూస్ని కానీ, లేదంటే కమ్యూనికేషన్ సిస్టమ్స్ గురించి కానీ, ప్రతి దాని గురించి ఇది కొన్ని యూనిట్స్ని, మెజర్మెంట్స్ని ప్రపంచవ్యాప్తంగా ఇవ్వడం జరుగుతుంది. ఆ కాంటెక్స్ట్లో ఇది వార్తల్లోకి వచ్చింది. ఒకసారి దీన్ని క్లారిటీగా చూస్తే మనకు అర్థమవుతుంది. ఇది ఎప్పుడు ఏర్పడింది? ఇది మనకి 1947లో ఏర్పడింది. కానీ ఇది ఏర్పడడానికి ఆరిజిన్ లేదా దీని పునాది ఏంటి అంటే చికాగో కన్వెన్షన్ ఇన్ 1944లో చికాగోలో ఒక కన్వెన్షన్ జరిగింది. ఆ కన్వెన్షన్ దేని గురించి జరిగింది? ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏవియేషన్ యొక్క సేఫ్టీ కానీ, సెక్యూరిటీ మెజర్మెంట్స్ కానీ, ఇవన్నిటికీ ప్రపంచవ్యాప్తంగా ఒక యూనిట్స్ ని సెట్ చేద్దాం అనే దాని మీద, ఆ కాంటెక్స్ట్ మీద ఈ చికాగో కన్వెన్షన్ జరిగింది. సో ఈ చికాగో కన్వెన్షన్ నుంచి పుట్టిందే ఈ ఇంటర్నేషనల్ ఎయిర్ కి సంబంధించిన కన్వెన్షన్ అన్నట్లు. ఓకేనా? ఎయిర్ ట్రాన్స్పోర్ట్ కన్వెన్షన్ ఇక్కడ జరిగింది. ఓకేనా? దీంట్లో దాదాపు ఎంతమంది మెంబర్ స్టేట్స్ ఉన్నాయంటే 193 మెంబర్ స్టేట్స్ ఉండడం జరిగింది. సో 193 మెంబర్ స్టేట్స్ ఉండడం జరిగింది. కానీ 36 కంట్రీస్ రిప్రజెంటేటివ్ గా ఉంటాయి. ప్రతి 3 yearsకి ఒకసారి ఇక్కడ ఎలక్షన్ జరిగి ఒకరు దీనికి చైర్మన్ గా ఉండడం జరుగుతుంది. అలా ఇది మీటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది. అలా ఇది ఇప్పుడు మనకి లైమ్ నెట్ లోకి వచ్చింది. అర్థమవుతుందా? ఇది తెలుగు స్క్రిప్ట్. సో సార్ ఇక్కడ మేము ఎలాంటి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే, చికాగో కన్వెన్షన్ ఏం చెప్తుంది, లేదంటే ఈ IATF అంటే ఏంటి, లేదు అంటే ఈ IATF అంటే ఏంటి, ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ ఏంటిది, ఇది యుఎన్ఓకి ఒక స్పెషలైజ్డ్ బాడీయా కాదా, ఇలాంటి క్వశ్చన్స్ ని ఇక్కడ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది దీంట్లో ఉన్న ఇంపార్టెంట్ ఇష్యూ. ఇది చికాగో కన్వెన్షన్ గురించి డీటెయిల్ గా రాయడం జరిగింది. ఓకేనా? యూ కెన్ సీ ఇట్ ఇన్ PDF. ఓకేనండి. ఇప్పుడు దిస్ ఇస్ అ గేమ్ చేంజర్. ఇది మన దేశంలోనే ఒక గేమ్ చేంజర్.
ఈ రోజు మనందరికీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్స్ కానీ, ఫోన్పే, గూగుల్ పేస్ కానీ, లేదంటే ప్రతిదీ చూసి మనకి డిజిటలైజ్ అయిపోయింది కదా. ఒకప్పుడు అంట ఈవెన్ గవర్నమెంట్ జాబ్స్ అప్లై చేసుకోవాలన్నా వెళ్ళి దరఖాస్తులు పెట్టుకొని రావాలి. ఇవాళేంటి ప్రతిదీ ఫోన్లోనే, ప్రతి సిస్టంలో జరుగుతుంది కదా. సో ఇంతలా సిస్టమ్ డెవలప్ అయింది. సో దీనికి పునాది డిజిటల్ ఇండియా అనేది మనకెప్పుడు 2015లో నరేంద్ర మోడీ గారు దీన్ని తీసుకురావడం జరిగింది. ఆ రోజు ఆయన కన్నకల ఈ రోజు మనం చాలా వరకు అచీవ్ చేయడం జరిగింది. అంతేనా కదా. మీ అందరూ కూడా మాక్సిమం డిజిటల్లోనే ఉండడం జరిగింది. అవును కదా. సో ఇది ఇప్పటికీ ఈ పథకం వచ్చి అంటే ఈ ప్రోగ్రామ్ దీన్ని ఇంప్లిమెంట్ చేసి ఇప్పటికీ 11 సంవత్సరాలు పూర్తయింది. సో చూడండి, నిన్న మనం చూస్తే ఒకసారి మీరే చూడండి, నిన్నటితో మనకి 9 ఇయర్స్ పూర్తి. నిన్న మనం ఏం మాట్లాడుకున్నాం? మాతృత్వ అభియాన్. నిన్నటి కరెంట్ అఫైర్లో మనం ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ మాట్లాడుకున్నామా లేదా? సో దీనికి 9 ఇయర్స్ పట్టింది. అలాగే మరొకటి 9 ఇయర్స్ ఏంటి? ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. ఇది కూడా 9 ఇయర్స్ పట్టింది. ఏంటిది? పంటలకి ఇన్సూరెన్స్ ఇచ్చే స్కీమ్. ఇది తెలుసు కదా. సో అదే విధంగా ఇప్పుడు ఏంటి? 11 ఇయర్స్ ఏంటి? డిజిటల్ ఇండియా కూడా ఇప్పటికి 11 ఇయర్స్ పూర్తి చేసింది. అది మీకు ఏ ఎగ్జామ్ అయినా, అది సెంట్రలే కానీ, స్టేటే కానీ, ఎనీ కైండ్ ఆఫ్ ఎగ్జామ్ ఇన్ అవర్ కంట్రీ ఇలాంటి క్వశ్చన్స్ ని మీరు ఖచ్చితంగా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అర్థమవుతుంది కదా. ఎస్, చలో ఒకసారి చూద్దాం ఇక్కడ. సో ఏంటి? 11 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ప్రజల సేవల పంపిణీ కానీ, పాలన విప్లవాత్మక మార్పులు తెచ్చిన లక్ష్యం, ఇవన్నింటిని మనం 2015లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశ పనితీరులో కానీ, సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకోవడంలో కీలక భాగంగా ఇది మారింది కదా. ఓకే. సో దీనికి సంబంధించి నేను కొన్ని ఇష్యూస్ చెప్పడం జరుగుతుంది. వీలైతే దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. నేను సైడ్కి జరగడం కూడా చూడొచ్చు. వీలైతే మీరు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనా? మీరు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదంటే దీని పీడిఎఫ్ మనకి టెలిగ్రామ్లో కూడా ఉంటుంది. సో ఏం జరుగుతుంది సార్? ఒకవేళ డిజిటల్ ఇండియా గురించి మెయిన్స్లో ఎస్ఏ రాయమని కానీ, లేదంటే వాల్యుయేషన్ ప్యాటర్న్ చూసుకుంటే ఇక్కడ మనకి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్. సార్ ఏంటి సార్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ ఏంటి అంటే, ఒకప్పుడు పింఛన్ ఇచ్చేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపాయల పింఛన్ ఉంది. నేను నీకు 1000 రూపాయల పింఛన్ ఇవ్వాలంటే నువ్వు నాకు 200 రూపాయలు రిటర్న్ ఇస్తే నేను నీకు 1000 రూపాయలు ఇస్తా. ఎలా ఉంది? సో అదే డైరెక్ట్ బెనిఫిట్. నీకు ఒక బ్యాంక్ అకౌంట్ ఉంటుంది, నీ ఫోన్లో డబ్బులు పడుతున్నాయి. ఎలా ఉంది? సో దిస్ ఈస్ ద ఫస్ట్ అడ్వాంటేజ్. ఎంతమంది ఎన్ని స్కీమ్స్? దాదాపు 322+ స్కీమ్స్ అండర్ 56 మినిస్ట్రీస్. ఇవన్నీ దీని కింద డైరెక్ట్ బెనిఫిట్ కింద మనకి వస్తున్నాయి. అంతెందుకు రైతు బంధు వస్తుంది కదా, డైరెక్ట్ బెనిఫిట్ రైతు బంధు వస్తుంది కదా. సో అలానే తర్వాత 44 లక్షల కోట్ల రూపాయలు డైరెక్ట్లీ బెనిఫిషియర్స్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయినాయి. 3.48 లక్షల కోట్లు సేవ్డ్ ఎలిమినేటింగ్ లీకేజెస్. అంటే లంచగొండితనం జరగకుండా కాపాడిందంట. అర్థమవుతుంది కదా. ఎస్. తర్వాత 90 రెట్లు ఇంక్రీజ్ ఇన్ డీబీటీ వాల్యూమ్స్ ఓవర్ ద పాస్ట్ డికేడ్. గత దశాబ్దం కంటే 90 రెట్ల వరకు పాలన మెరుగైంది. అర్థమవుతుంది కదా. ఎస్. చలో నెక్స్ట్ ఆధార్ కార్డు. మనందరం జామ్ అంటాం కదండి. జన్ధన్, ఆధార్, మొబైల్. సో ప్రతిదానికి మొబైల్ నెంబర్ని అప్లికేషన్ చేస్తాం కదా, అదే. సో ఆధార్ వరల్డ్స్ లార్జెస్ట్ డిజిటల్ ఐడెంటిటీ. అంతే కదా, మనకి వరల్డ్స్ లార్జెస్ట్ డిజిటల్ ఐడెంటిటీ. ఎంత మనకి 12 డిజిట్ ఆధార్ నెంబరే కదా మనకు ఉంది. సో దీని ద్వారా మనం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్స్ని, లేదంటే డిజిటల్ సిగ్నేచర్స్ని, బ్యాంకింగ్, కేవైసీని, ఇలా చాలా వాటిని మనం ఆధార్ కార్డుతో తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా. తర్వాత డిజీ లాకర్. ఇక్కడ డిజిటల్ లాకర్ నుంచి చెప్తున్నామండి. మీరు రోడ్డు మీద వెళ్తుర్రు, ట్రాఫిక్ పోలీసులు మేము పట్టుకుంటుర్రు, మీరు ఫోన్లో చూపిస్తారు కదా. సో డిజిటల్ లాకరే కదా, మీ సర్టిఫికేట్స్ అన్ని కూడా దాంట్లో పెట్టుకుంటారు కదా. సో అలాంటి థింగ్ని. అదేవిధంగా జీవన్ ప్రమాణ్ అంటే ఈజింగ్ పెన్షనర్ లైఫ్, అంటే పెన్షన్ల వాళ్ళ జీవితాన్ని కూడా ఇక్కడ ఈజీ చేసింది. సో ఉమాంగ్ యాప్ గురించి మీకు తెలుసు కదా. యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూ ఏజ్ గవర్నెన్స్ లో భాగంగా ఈ ఉమాంగ్ యాప్ ని మనం వాడడం జరుగుతుంది. అదేవిధంగా రూరల్ డిజిటల్ ఎంపవర్మెంట్, ప్రతి దగ్గర సాధికారత నెలకొల్పడం జరిగింది. దిస్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ మెయిన్స్ ఓరియంటెడ్. ఒకవేళ మీరు గ్రూప్ 2 లాంటి దాంట్లో చూస్తే ఎస్పెషల్లీ డిస్క్రిప్టివ్ వేలో మనం క్వశ్చన్స్ చూడడం జరుగుతుంది కదా. స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2, స్టేట్మెంట్ 3, స్టేట్మెంట్ 4 అనుకుంటా. అలాంటి దాంట్లో కూడా ఇలాంటి క్వశ్చన్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా. దీనికి సంబంధించి తెలుగుకు సంబంధించిన ఇష్యూస్ ఇవన్నీ మీకు పీడిఎఫ్ టెలిగ్రామ్ కింద గ్రూప్లో ఉంది. ఓకేనా. యూ కెన్ అక్వైర్ దెమ్. ఓకే. ఎస్. నెక్స్ట్ మాట్లాడాను కదా, వరల్డ్ ఎకనామిక్ ఫోరం కనబడుతుంది ఇక్కడ. వరల్డ్ ఎకనామిక్ ఫోరం
దీని గురించి మనం మాట్లాడుకున్నప్పుడు స్విట్జర్లాండ్ దావోస్ జనవరి మంత్, ఇదే కదా మనకి తెలిసిందైతే. ఎస్, చలో చూద్దాం. సో ఇండియా స్లిప్స్ 131st పొజిషన్ ఇన్ గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2025. సో పేర్లోనే ఉంది గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్, ఆడ మగ ఈ ఇద్దరి మధ్య వ్యత్యాసం. అంతెందుకండి, సింపుల్ గా మాట్లాడుతున్నా, మన ఇంట్లో తల్లి ఓనర్షిప్ గా ఉంటుందా, తండ్రి ఓనర్షిప్ గా ఉంటున్నాడా? అఫ్ కోర్స్ ప్యాటర్నల్, అంటే తండ్రి మాత్రమే ఓనర్షిప్ గా ఉంటున్న కాలం మనది. అదే మనం హరప్పటం చూసుకుంటే మ్యాటర్నల్ కదా, తల్లి మాత్రమే ఓనర్షిప్ ఉన్న ఇష్యూస్ కదా. సో ఇక్కడ ఏంటి అంటే జెండర్ గ్యాప్ అంటే ఆడ మగ అనే వ్యత్యాసం ఎంత ఉంది. ఈ వ్యత్యాసంలో ఇండియా ఎన్నో పొజిషన్లో ఉంది. అవుట్ ఆఫ్ ఎన్ని కంట్రీస్కి, అర్థమవుతుంది కదా, ఎన్ని దేశాలకి ఇండియా ఎన్నో పొజిషన్లో ఉంది, అర్థమవుతుంది కదా. సో ఇండియా ఎన్నో పొజిషన్ ఉంది, 131st పొజిషన్లో ఉండడం జరిగింది. ఎన్ని కంట్రీస్కి? 148 కంట్రీస్, అర్థమవుతుందా? మొత్తం ఎంత? 131 అవుట్ ఆఫ్ ఎంత? 148, అర్థమవుతుందా? ఇది మన ఇండియా ర్యాంక్. ఇంతకు ముందు 2024లో మన ర్యాంక్ ఎంత? 129. ఇప్పుడు మనం 2 ర్యాంకులు దిగజారినం, ఇంకా తగ్గిపోయినాం. ఇందులో స్కోర్ ఉంటుందండి. ఈ స్కోర్ ఎంత ఉంటుందంటే 0 నుంచి 100 వరకు ఉంటుంది. ఇక మనకి 0 ఉంది అంటే అది అట్టర్లీ నాన్సెన్స్, ప్యూర్ అసమానతలు. ఒకవేళ 100 ఉంది అంటే అది ప్యూర్ సమానత్వం, అర్థమవుతుందా? సో ఇలా ఉంటుంది. అప్రాక్సిమేట్లీ మన ఇండియా స్కోర్ ఎంత ఉంది అంటే 64% దగ్గర ఉంది. అదే ఎస్డిజి గోల్స్ ఏం చెప్తున్నాయంటే 68% వరకు ప్రతి దేశాలు రావాలని చెప్తున్నాయి. చిట్ట చివరి ప్లేస్ లో, అత్యంత నీచమైన ప్లేస్ లో 148th ప్లేస్ లో ఉంది ఏ కంట్రీ అంటే పాకిస్తాన్ ఉండడం జరిగింది. ఓకేనా? సో ఇది దీనికి సంబంధించిన ఇష్యూ. ఇది ఎన్నవ ఎడిషన్? ఇది 19వ ఎడిషన్. మొదటి ఎడిషన్ మనకి ఎప్పుడు వచ్చింది? 2006లో మొదటి ఎడిషన్ మనం చూడడం జరిగింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిలీజ్ చేసే థీమ్ అన్నట్లుగా ఇది. సో ఇక్కడ చూస్తే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను చెప్పిన డేటా మొత్తం దీంట్లోనే ఉంది. ఓకేనా? సో ఎంతవరకు ఉండాలంటుంది? 68.8% వరకు ప్రతి దేశాలు రావాలని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇందులో చూసే ఇండెక్సెస్ ఏంటి అంటే ఒకటి హెల్త్, సెకండ్ ఎడ్యుకేషన్, థర్డ్ పొలిటికల్ ఎంపవర్మెంట్, ఫోర్త్ పార్ట్నర్షిప్ ఇన్ ఫినాన్షియల్ థింగ్స్. సో ఇది ఏంటి అంటే ఆడవాళ్ళు అంట హెల్త్లో ఎలా ఉన్నారు, హెల్త్ అండ్ సర్వైవల్లో వాళ్ళ యొక్క ప్లేస్ ఎలా ఉంది, అండ్ ఎడ్యుకేషన్లో వాళ్ళ యొక్క ప్లేస్ ఎలా ఉంది, పొలిటికల్ ఎంపవర్మెంట్లో వాళ్ళ ప్లేస్ ఎలా ఉంది, పార్ట్నర్షిప్ ఇన్ ఫినాన్షియల్ థింగ్స్ ఆర్థికంగా వాళ్ళ ప్లేస్ ఎలా ఉంది. చూడండి, చాలా మంది ఆడవాళ్ళు ఆర్థికంగా వాళ్ళ సొంత కాలం మీద నిలబడుతున్నారా? అఫ్ కోర్స్ మగాళ్ళ మీద నిలబడుతున్నారు. అది కొంచెం ఈ మధ్యలో మారింది. సో ఈ నాలుగింటిని అడ్రస్ చేస్తూ, ఈ 4 సూచికల్ని, ఇండెక్సెస్ ని లేదా తెలుగులో ఏమంటున్నాం మనం, సూచీలని అడ్రస్ చేస్తూ ఈ రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ సూచీలు డైరెక్ట్ గా గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుంది కదా? ఇవి యాస్టీస్ గా ఎగ్జామ్ లో రావడానికి పాసిబిలిటీ మనకు ఉంది. ఓకేనా? ఇది తెలుగుకి సంబంధించిన స్క్రిప్ట్. సో ఎక్స్ట్రా ఎంతవరకు 0 నుంచి 100 వరకు స్కోర్ ఉంటుంది. 100 అంటే ప్యూర్ గా ఏంటి జెండర్ ప్యారిటీ ఉన్నట్టు, 0 అంటే ప్యూర్ గా ఇంపారిటీ ఉన్నట్లుగా. సో ఇది పేపర్ లో వచ్చిన ఆర్టికల్. ఇందులో టాప్ కంట్రీస్, టాప్ ప్లేస్ లో వచ్చింది అంటే ఫస్ట్ ఐస్లాండ్, సెకండ్ ఫిన్లాండ్, థర్డ్ నార్వే. ఈ ఐస్లాండ్ 16వ సారి కాన్సిక్యూటివ్ గా రావడం జరిగింది. సార్ ఏంటి సార్ ఎప్పుడు చూడు ఫిన్లాండ్, నార్వే, ఐస్లాండ్ ఇవేనా, ఇంకేం రావంటే అవన్నీ స్కాండినేవియన్ కంట్రీస్. అక్కడ జనాభా ఎంత ఉంటారు తెలుసా? లక్షల్లో ఉంటారు. లక్ష ఉన్నప్పుడు అలాంటి డెవలప్మెంట్ చూడడం జరుగుతుంది కదా. సో అది కారణం. ఇవన్నీ స్కాండినేవియన్ దేశాలు. సో ఇది మొత్తం ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూస్తే మనం ఒక మెయిన్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చూడొచ్చు. ఒకేసారి 75 స్థానాలు ఎగబాకిన బంగ్లాదేశ్ 75 స్థానాలు ఎగబాకి ఇప్పుడు 24వ స్థానానికి రావడం జరిగింది. సో దిస్ ఇస్ ద మేజర్ పాయింట్. అట్టడుగున ప్లేస్ లో ఎవరైనా జరిగింది పాకిస్తాన్. వాళ్ళకి ఎంతసేపు యుద్ధాలు తప్ప డెవలప్మెంట్ కాక ఇంకా అందులో ఆడవాళ్ళ మీద డెవలప్మెంట్ అంట. ఇంకేం చూసుకుందానండి అక్కడ.
కంప్లీట్ గా మొఘల్ రాజ్యం వెళ్తున్న కాలం అది. ఓకేనా? సో అలాంటిది పాకిస్తాన్ అక్కడ మనం చూడొచ్చు. సో ఇవన్నీ దీనికి సంబంధించిన ఇష్యూస్. ఓకేనా? సో సరిపోతుంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే భారత్ అత్యధికంగా 97% కి చేరుకుంది. ఎందులో? విద్యా సమానత్వంలో. మన దగ్గర విద్యా సమానత్వం బాగుందండి. ఇంతమంది మనం మాట్లాడుకున్నాం కదా. సో ఇక్కడ ఎడ్యుకేషన్ మనం అప్రాక్సిమేట్లీ 97% వరకు అచీవ్మెంట్ చేయడం జరిగింది. కానీ పొలిటికల్ ఎంపవర్మెంట్ లో మనం 14.7% ఉండే వాళ్ళం ఇప్పుడు 13.8% కి దిగజారినాం మనం. అర్థమవుతుందా? 14.7% నుంచి 13.8% కి దిగజారినాం. సో అదే విధంగా అలాగే మంత్రి పదవుల్లో మహిళల ప్రాతినిధ్యం 6.5% నుంచి 5.6% కి మొత్తంగా చూస్తే పొలిటికల్లో మనం తగ్గినాం. ఎడ్యుకేషన్ లో ఇంతో కొంత పెరిగినాం. అండ్ ఇక్కడ చూడండి, ఉపాధి కార్యకలాపాల్లో మహిళల పురుషుల కార్మిక భాగస్వామ్యంలో ఎటువంటి మార్పు లేదు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటి అంటే ఇందులో ఎలాంటి మార్పు లేదు, నో చేంజ్. ఓకేనా? ఇక పొలిటికల్ అయితే దాదాపు 14.7% ఉండేది, ఇప్పుడు ఎంత? 13.8% కి దిగజారింది. ఇక ఎడ్యుకేషన్ అంటే అప్రాక్సిమేట్లీ 97% తోటి బాగానే ఉంది. ఇక హెల్త్ కూడా సోగానే ఉంది. ఓకేనా? సో ఇలా మనం దీన్ని ఎగ్జామ్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా? ఇది అంటే దీనికి సంబంధించిన స్టోరీ. ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది అంటే 1971 లో జెనీవాలో, స్విట్జర్లాండ్ లో జెనీవాలో ఇది ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. ఓకేనా? ఎస్. ఇక దీనికి సంబంధించిన క్వశ్చన్ ఇదే కదా మనం చూసిన ఫస్ట్ క్వశ్చన్. సో ఇక్కడ చూస్తే మనకి వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ దీన్ని ఇచ్చేది ఎవరు అంటే IMF, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ మిగతా అన్ని రిపోర్ట్లు కూడా వరల్డ్ ఎకనామిక్ ఫోరమే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఎస్. ఇక మనం చూడొచ్చు, ఇక్కడ మనం చూడొచ్చు కీలాడి ఫైండింగ్స్ అంటే ఏంటి అంటే ఇది తమిళనాడులో ఉన్న సంగం కాలం నాటి నాగరికత. అర్థమవుతుందా? సంగం కాలం నాటి నాగరికత. ఈ సంగం కాలం నాటి నాగరికత ఇది మనం అనుకున్నంత ఓల్డెస్ట్ కాదు, ఇంకా 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 చాలా పాతది అని ఈ ఫైండింగ్స్ ద్వారా మనకు అర్థమైంది. ఇది ఎందుకు ఇప్పుడు మనకి కాంటెక్స్ట్ లో వచ్చిందంటే ఇక్కడ చూడొచ్చు, పురావస్తు శాస్త్రవేత్త అయిన అమర్నాథ్ రామకృష్ణ ఏం చేశాడంటే కీలాడి తవ్వకాలకు సంబంధించి ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేయడం జరిగింది. అయితే మన యూనియన్ కల్చరల్ మినిస్టర్ ఎవరు? గజేంద్ర సింగ్ షెకావత్ ఏమన్నాడంటే ఈ రిపోర్ట్ ఇంకా మాకు స్పష్టంగా లేదు, వి నీడ్ మోర్ క్వాలిటీ అండ్ పర్ఫెక్ట్ రిపోర్ట్ కావాలని ఈ రిపోర్ట్ ని కొట్టేయడం జరిగింది. ఆ కాంటెక్స్ట్ లో ఇప్పుడు మనకి కీలాడి ఫైండింగ్స్ అనేటివి వార్తలు రావడం జరిగింది. సార్ ఇలా క్వశ్చన్స్ ఎట్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే కీలాడి ఫైండింగ్స్ రిఫర్ టు లేదా బిలాంగ్స్ టు విచ్ స్టేట్? తమిళనాడు స్టేట్. ఇట్ డిస్క్రైబ్స్ అబౌట్ విచ్ ఇయరా? సంగం ఇయరా. అంతే, సంగం కాలం గురించి మాట్లాడు. సంగం అంటే ఏంటి? తమిళనాడు చోళ, చేర, పాండ్య మనం మాట్లాడుకుంటాం కదా, అది దానికి సంబంధించిన ఇష్యూస్. ఓకేనా? సో ఒకసారి కాస్త దీన్ని అబ్జర్వ్ చేస్తే ఈ కీలాడి అనేది తమిళనాడులో శివగంగా డిస్ట్రిక్ట్ లో ఒక గ్రామం. ఇది మదురైకి ఆగ్నేయంగా 12 కిలోమీటర్ దూరం ఉంటుంది. ఇప్పుడు మదురై సిటీ ఉంటుంది కదా, ఈ మదురై సిటీకి ఆగ్నేయంగా 12 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉండడం జరుగుతుంది. 2015లో తవ్వకాలు ప్రారంభమైనాయి. మొదట ఏఎస్ఐ నేతృత్వంలో జరిగినాయి. తర్వాత ఇష్యూస్ జరగడం వల్ల తమిళనాడు ప్రభుత్వమే చొరవ తీసుకొని తమిళనాడు ఆర్కియాలజీ సర్వే వాళ్ళు దీన్ని చేయడం జరిగింది. ఈ తవ్వకాల్లో మనకి ఏమేమి బయటపడ్డాయి? కుండలు, లిఖిత కుండల ముక్కలు, బంగారు ఆభరణాలు, రాగి వస్తువులు, విలువైన రాళ్ళు, షెల్లు, దంతపు గాజుల పూసలు, ఇవన్నీ టెర్రకోట సీల్స్, నేత పనిముట్లు, దాదాపు 18,000 కంటే ఎక్కువ కళాఖండాలు కనుగొనబడ్డాయి. వీటిని డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ లో, ఎస్పెషల్లీ ఇన్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ లో ఇలాంటి క్వశ్చన్స్ పక్కాగా మనం చూస్తాం. ఓకేనా? ఎస్. తర్వాత కుండలు, శాసనాలు. ఇక్కడ మనకి తమిళ బ్రాహ్మీ శాసనాలు కలిగిన 120 కంటే ఎక్కువ కుండలు ముక్కలు దొరికినాయి. లిపి కానీ, అక్షరాస్యోక దీర్ఘకాల మనుగడ కానీ ఇవన్నీ మనం ఇక్కడ చూడొచ్చు. ఓకేనా? సో ఇవన్నీ ఇక్కడ జరిగిన ట్రేడ్ కానీ, కాలక్రమం కానీ, ఇతర నాగరికతల లింక్ కానీ ఇవన్నీ ఇక్కడ చూడండి, సింధు లోయ నాగరికతను పోలి ఉన్నాయట ఇక్కడ. ఓకేనా? అయినప్పటికీ దాదాపు 1000 సంవత్సరాల సాంస్కృతిక అంతరం మిగిలి ఉంది. సో ఇలా ఈ అధ్యయనంలో మొత్తం ఈ విషయాలని బయటపెట్టినాయి. ఓకేనా? ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి వీలైతే, లేదంటే ఈ పీడిఎఫ్ మన టెలిగ్రామ్ గ్రూప్ లో ఉంది. ఓకేనా? ఎస్. ఇది ఇంగ్లీష్ స్క్రిప్ట్ అండి. ఓకేనా? సో సంఘం కాలం గురించి మాట్లాడితే ఆ సంఘం కాలం గురించి కూడా ఒక చిన్న క్లిప్ ఇవ్వడం జరిగింది. క్వశ్చన్స్ ని ఎట్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? వాట్ డిడ్ దే ఫైండ్ ఇన్ కీలాడి? కీలాడిలో ఏం ఫైండ్ చేస్తాం? పార్ట్స్ కానీ, ఆర్నమెంట్స్ కానీ, టూల్స్ కానీ, స్క్రిప్ట్స్ కానీ, పెయింటింగ్స్ కానీ మనం ఫైండ్ చేస్తాం కదా, అలాగా. తర్వాత వాట్ ఆర్ ద థింగ్స్ ఫౌండ్ ఇన్ కీలాడి? ఎలాంటి థింగ్స్ ని చూసాం? పాటరీ కానీ, గోల్డ్ కానీ, కాపర్ ఆర్నమెంట్స్ కానీ, బీడ్స్ కానీ, టూల్స్ కానీ, ఇలాంటి వాటిని మనం ఫైండ్ చేస్తాం. వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఆఫ్ ద ఫైండింగ్స్ ఇన్ కీలాడి? కీలాడిలో మనం ఇంపార్టెన్స్ ఏం చూస్తాం? లైక్ ట్రేడింగ్ కానీ, ఇండస్ట్రీ కానీ, ఇవన్నీ మనం చూడడం జరిగింది కదా. సో వాట్ నేమ్స్ ఫౌండ్ ఇన్ ద కీలాడి?
కీలాడ మనకు దొరికిన నేమ్స్ ఏంటి? తమిళ్ బ్రాహ్మీ స్క్రిప్ట్ లో ఉన్న సత్తన్ ఎసిరి కతిరన్ ఇలాబు అనే పేరు చూసాం. సరే ఇంత డెప్త్ గా అంటే ఒకవేళ సంఘం గురించి మనకి మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ లో పడితే ఇక్కడ సరిపోతుంది. జనరల్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో అయితే ఈ కీలాడి బిలాంగ్స్ టు విచ్ స్టేట్ ఇక్కడ సరిపోతుంది. ఓకేనా? ఎస్. సరే నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఒక రిపోర్ట్ అండి. ఈ రిపోర్ట్ పేరేంటి? ద రియల్ ఫర్టిలిటీ క్రైసిస్. ద రియల్ ఫర్టిలిటీ క్రైసిస్ ఎవరు రిలీజ్ చేస్తారు? ఇక్కడ మీకు కనబడుతుంది కదా, యుఎన్ఎఫ్పి, యునైటెడ్ నేషన్ పాపులేషన్ యునైటెడ్ నేషన్ ఫండ్ పాపులేషన్ యునైటెడ్ నేషన్ పాపులేషన్ ఫండ్. ఓకేనా? యునైటెడ్ నేషన్ పాపులేషన్ ఫండ్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ రిపోర్ట్ పేరేంటి? ఈ రిపోర్ట్ తెలుగు అయినా ఇంగ్లీష్ అయినా ఎవరైనా ఇలానే గుర్తుపెట్టు, ద రియల్ ఫర్టిలిటీ క్రైసిస్. నిజమైన సంతాన సాఫల్యత కష్టాలు అని అట్లా మీరు దాన్ని ట్రాన్స్లేట్ చేయకండి. ద రియల్ ఫర్టిలిటీ క్రైసిస్. ఓకేనా? సో ఇది ఏం చెప్తుంది ఒకసారి చూడండి. ఈ యునైటెడ్ నేషన్ పాపులేషన్ ఫండ్ అనేది అఫిలియేటెడ్ టు యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ కి ఇది ఒక అఫిలియేటెడ్ అనుబంధ సంస్థగా పనిచేస్తుంది. ఎందుకు పనిచేస్తుంది? ప్రపంచవ్యాప్తంగా ఉన్న జనాభా గురించి కానీ, సంతానం గురించి కానీ, ఆయుష్ గురించి కానీ వీటన్నిటిని అడ్రస్ చేస్తూ ఈ ఇన్స్టిట్యూషన్ పనిచేయడం జరుగుతుంది. ఇది ఇప్పుడు ఏం చెప్తుంది? ఇది ఏం చెప్తుందంటే 2025లో స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ రిపోర్ట్ ఒకటి రిలీజ్ చేసింది. ఆ టైటిల్ ఏంటి? ఇది ద రియల్ ఫర్టిలిటీ క్రైసిస్ స్టేట్స్ దట్ 1 in 3 అడల్ట్ ఇండియన్స్, మధ్య దశలో ఉన్న ఇండియన్స్ అట 1 in 3 అంటే ప్రతి ముగ్గురులో ఒక్కరు ఏంటి? ఫేస్ ద అన్ఇంటెండెడ్ ప్రెగ్నెన్సీ, అనుకోని గర్భధారణ, అనుకోకుండా వచ్చే గర్భాల గురించి కానీ, లేదు వై 30% ఎక్స్పీరియన్స్ అన్ఫుల్ఫిల్డ్ డిజైర్ ఫర్ హ్యావింగ్ ఐదర్ మోర్ ఆర్ ఫ్యూవర్ చిల్డ్రన్, లేదా ఎక్కువ పిల్లలు కానీ తక్కువ పిల్లలు కానీ ఉండే ఒక ఏంటి అంటే ఒక కోరికను కలిగి ఉన్నారు. 30% కంటే ఎక్కువ మంది ఎక్కువ తక్కువ మంది పిల్లలను కలిగి ఉండాలని నెరవేరని కోరికను అనుభవిస్తున్నారని ఈ రిపోర్ట్ చెప్పడం జరిగింది. ఇటీవలి కాలంలో ద రియల్ ఫర్టిలిటీ క్రైసిస్ అనే రిపోర్ట్ ని ఎవరు రిలీజ్ చేయడం జరిగింది, లేదంటే యుఎన్ఎఫ్పి అంటే ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ ని మనం ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదే డేటాని ఇక్కడ తెలుగులో ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో ఇదంతా ఇంగ్లీష్ స్క్రిప్ట్ అండి. ఎస్, ఇది దీనికి సంబంధించిన స్క్రిప్ట్. ఓకేనా? ఎస్. తర్వాత నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్ ఏంటండి? ఇది నేషనల్ జాతీయ ఎలక్ట్రానిక్ విధాన్ అప్లికేషన్. సో ఇది ఏం చెప్తుందంటే ప్రతి అసెంబ్లీ కూడా పేపర్లెస్ అసెంబ్లీ, కాగిత రహిత అసెంబ్లీగా మారాలి. ఎలా మారాలి? కాగిత రహిత అసెంబ్లీగా మారాలి. అఫ్ కోర్స్ ఇప్పటికీ 28 స్టేట్స్ వరకు ఇందులోకి జాయిన్ అవ్వడం జరిగింది. వెరీ రీసెంట్ గా ఏంటి? పుదుచ్చేరి కూడా ఈ జాబితాలోకి చేరడం జరిగింది. ఇందులోకి నేషనల్ ఎలక్ట్రానిక్స్ విధాన్ అప్లికేషన్ లోకి చేరడం జరిగింది. ఏం చెప్తుంది? ప్రతి అసెంబ్లీ కూడా పేపర్లెస్ అసెంబ్లీగా మారాలి. ఇది దీని థీమ్. ఓకేనా? ఇది దీనికి సంబంధించిన ఇష్యూస్. ఓకేనా? ఎస్. ఇప్పుడు చూద్దామండి దీని గురించి కాస్త. చూస్తే ఇది ఎవరి కింద పనిచేయడం జరుగుతుంది? యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ పార్లమెంటరీ అఫైర్స్. ఎవరు కన్సర్న్ మినిస్టర్? అశ్విని వైష్ణవే కదా. సో ఈ మినిస్టర్ కింద పనిచేయడం జరుగుతుంది. పేరేంటి? నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్ ప్లాట్ఫామ్ పుదుచ్చేరి లెజిస్లేటివ్ అసెంబ్లీ ఇందులో ఇప్పుడు జాయిన్ అయింది. ఓకేనా? ఎస్, ఇందులోకి వచ్చింది. ఇది ఏం చెప్తుంది? 1 నేషన్ 1 అప్లికేషన్, ఒకే దేశం ఒకే అప్లికేషన్. ఇట్ ఈస్ ఫండెడ్ త్రూ 100% సెంట్రల్ అసిస్టెన్స్. ఏదో స్టేట్స్ పెట్టుకోవు, ప్రతిదీ 100కి 100% సెంట్రల్ మాత్రమే ఖర్చులు భరిస్తుంది. బై ద యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ద పార్లమెంటరీ అఫైర్స్ హోస్టెడ్ బై ఎన్ఐసి క్లౌడ్ మేఘరాజ్. దీన్ని క్లౌడ్ కూడా అడుగుతారు, ఎన్ఐసి మేఘరాజ్. అర్థమవుతుంది కదా? ఈ క్లౌడ్ ద్వారా దీన్ని వాడడం జరుగుతుంది. ఓకేనా? ఇక ఇందులో నాగాలాండ్ అనేది 2022లో ఫస్ట్ పేపర్లెస్ అసెంబ్లీగా మారడం జరిగింది. అది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇక కీ ఫీచర్స్ అంటారా? సో చాలా వరకు ఉంటున్నాయండి. ఇక్కడ మనం చూడొచ్చు అప్రాక్సిమేట్లీ 3 to 5 tons ఆఫ్ ద పేపర్ అనేది దీని వల్ల సేవ్ అవుతుంది. అంటే గ్రీన్ ఎకానమీ ప్రోత్సహిస్తుంది కదా. ఇలా చాలా వరకు అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో మన టార్గెట్ ఏంటంటే నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్లో పుదుచ్చేరి జాయిన్ అవ్వడం జరిగింది. ఫస్ట్ ఎవరు? నాగాలాండ్. ఏ మినిస్టర్ కింద పనిచేస్తుంది? ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ పార్లమెంట్ అఫైర్స్ కింద పనిచేస్తుంది. ఇట్ ఈస్ కంప్లీట్లీ 100% సెంట్రల్లీ ఫండెడ్. ఓకేనా? ఎస్, ఇవి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎస్, ఇది మొత్తం తెలుగు స్క్రిప్ట్ అండి. యా, ఇక చూడండి మన చంద్రన్న, మన ఏపీ నుంచి చూసుకుంటే ఇక్కడ ఏంటి? తల్లికి వందనం. నిన్ననే జూన్ 12న
దీన్ని ఇంప్లిమెంటేషన్ చేశారు. సూపర్ సిక్స్ ఉంది కదా మనకి, ఏంటి ఎలక్షన్లో మన మేనిఫెస్టో ఉంటుంది కదా, దానిలో సూపర్ 6 ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు ఇది అమ్మ ఒడి అనుకుంటా వచ్చే జరిగేది, ఇప్పుడు మనకి తల్లికి వందనం పేరుతో రావడం జరుగుతుంది. ఒక్కొక్క విద్యార్థికి దాదాపు ఎంత 15,000 రూపాయల చొప్పున అమ్మల అకౌంట్లో డైరెక్ట్గా యాడ్ అవుతుంది. ఓకేనా. తల్లికి వందనం స్కీమ్ ప్రామిసెస్ టు డిస్బర్స్ 15,000 రూపీస్ పర్ స్టూడెంట్ యాన్యువల్లీ as a part of చీఫ్ మినిస్టర్స్ ఎన్ చంద్రబాబు నాయుడు ఎలక్షన్ ప్రామిస్. ఓకేనా. ఎలక్షన్ ప్రామిస్ లో ఈ 15,000 రూపీస్ ప్రతి తల్లికి అకౌంట్ లో పడుతున్నాయి. ఓకేనా. చదువుకునే ప్రతి విద్యార్థి ఆ తల్లికి అకౌంట్ లో పడడం జరుగుతుంది. ఓకేనా. ఎస్. ఇక్కడ చూస్తే ఏంటంటే ఇది ప్రత్యక్ష ప్రయోజనం. ఓకేనా. ఇంతకుముందు మనం మాట్లాడాం కదా, డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్ అని మాట్లాడాం కదా, అందులో భాగంగా ఎన్ని వేల కోట్లతోని 8,745 కోట్ల రూపాయలతోని పంపిణీ చేస్తున్నారంట. ప్రతి విద్యార్థికి సంవత్సరానికి 15,000 చొప్పున చెల్లిస్తారు అని హామీ ఇచ్చారు. ఇది చంద్రబాబు నాయుడు ఎన్నికల వాగ్దానంలో భాగంగా సూపర్ సిక్స్ భాగంలో దీన్ని తీసుకోవడం జరిగింది. ఎంతమందికి 6.7 మిలియన్ల మంది విద్యార్థులను కవర్ చేస్తున్నట్టు భావిస్తున్నారు. తల్లికి వందనం అంటే ఏంటంటే పాఠశాల చేరిన పిల్లల తల్లుకు ఆర్థిక సహాయం అందిస్తుంది. సో ఇలా చేస్తే ఏం జరుగుతుందండి, ఖచ్చితంగా పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేస్తారు కదా, ఈ డబ్బుల కోసం జాయిన్ చేస్తారు కదా, అంటే ఎడ్యుకేషన్ పిల్లలకు వస్తుంది కదా, అది దీని వెనుక ఉన్న కాన్సెప్ట్ అన్నట్టుగా. సో విద్యా ఖర్చును తగ్గించడానికి మరి పాఠశాల హాజరును ప్రోత్సహించడానికి 15,000 రూపాయల మొత్తంగా ఉద్దేశించబడింది. ఎవరు ప్రయోజనం పొందుతారు? 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా ఇందులో ఉన్నారు. సో ఇది ఈ ఏపీకి సంబంధించిన ఇష్యూ. ఓకేనా. ఎస్, ఇవి అండి ఈరోజు మన కరెంట్ అఫైర్స్. ఐ హోప్ ఇక్కడ వరకు వచ్చారంటే ఈ కంటెంట్ మిమ్మల్ని టచ్ చేసిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. మీకు ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కింద కామెంట్లో సజెస్ట్ చేయండి. ఓకేనా. అండ్ ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ అందరికీ దీన్ని షేర్ చేయండి. మేము ఇప్పుడు ఇనిషియల్ స్టేజ్లో ఉన్నాం. సో ఈ స్టేజ్లో మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. వీలైతే వాట్సాప్ స్టేటస్లో కానీ లేదంటే మిగతా వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఓకేనా. ఇంతకు మించి క్వాలిటీ ఆఫ్ కంటెంట్తో యూపీఎస్సీ స్టాండర్డ్స్ని టచ్ చేసే విధంగా మన కరెంట్ అఫైర్స్ క్లాసెస్ని మనం డిజైన్ చేద్దాం. అండ్ తెలుగు అండ్ ఇంగ్లీష్లో మంత్లీ మ్యాథ్స్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. అర్థమవుతుందా. అండ్ వీక్లీ సెషన్స్, మంత్లీ సెషన్స్, ఇలా ప్రతి సెషన్ మనం పెట్టేసుకుందాం. ప్రతి దాంట్లో ఈ మంత్ మొత్తం అయిన ప్రతి దాన్ని మనం 30 minutesలో 100 కరెంట్ అఫైర్స్గా లేదంటే ఏదో ఒక ప్లాన్ చేసుకుందాం. ప్రతి దాన్ని మళ్ళీ రివిజన్ అయ్యేలా లైవ్ క్లాస్ అన్న పెట్టుకుందాం, లేదా మళ్ళీ రికార్డ్ అని చేద్దాం. ఓకేనా. ఇంతకు మించిన మళ్ళీ క్వాలిటీతో కలుసుకుందాం. థ్యాంక్ యూ.